గుడ్ మార్నింగ్. ఈరోజు మనం కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ CSS2 గురించి నేర్చుకున్నాం. అయితే మీకు సిలబస్ ఏముంది, సిలబస్ అలాగే మీకు మోడల్ పేపర్ ఎలా ఉంటుంది దాని గురించి చెప్తాను. తర్వాత నెక్స్ట్ టాపిక్లో వెళ్తాం. రాసుకోండి. కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. Communication skills and soft skills and soft skills. Communication skills and soft skills. Skills 2 దీన్నే ఏమంటారంటే CSS2 అంటారు. CSS2 అంటారు. ఓకే, ఏంటది? కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. ఓకే, ఇందులో మనకి యూనిట్ వైజ్గా ఉంది. ఈ యూనిట్ వైజ్గా మనం చూద్దాం. ఓకే, యూనిట్ 1 తీసుకుంటే యూనిట్ 1లో ఏముందంటే ప్రొనౌన్సియేషన్ 1 అని ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ ప్రొనౌన్సియేషన్ 1 యూనిట్ 1లో ప్రొనౌన్సియేషన్ 1 ఉంటుంది. ఈ ప్రొనౌన్సియేషన్ 1లో ఏముంటుందంటే ది సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ అని ఉంటుంది. ఏముంటది? ది సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్. The sounds of English. సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే సౌండ్ అంటే శబ్దం కదా. అంటే ఒక పదంలో నుంచి ఎటువంటి శబ్దం వస్తుంది? సౌండ్స్ అన్నమాట. అంటే ఒక పదం రాసినప్పుడు దాంట్లో నుంచి ఎటువంటి సౌండ్స్ వస్తుంది ఏంటనే దాని గురించి మనకి తెలుసు. సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ అన్నమాట. ఇంగ్లీష్లో యొక్క సౌండ్స్ అంటే ఓవిల్ సౌండ్, కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నాయి కదా. ఓవిల్ సౌండ్ తెలిసి చూసారు కదా, AEIOU. తప్పిస్తే మిగతా అన్ని కూడా కాన్సనెంట్ సౌండ్స్. వాటి గురించి మనకి యూనిట్ 1లో ప్రొనౌన్సియేషన్ 1లో తెలుస్తుంది అన్నమాట. ప్రొనౌన్సియేషన్ 1లో తెలుసు. అలాగే యూనిట్ 2 తీసుకుంటే యూనిట్ 2 ఇది కూడా ప్రొనౌన్సియేషన్ 2 ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ 2 ఉంటుంది. ఈ ప్రొనౌన్సియేషన్ 2లో కూడా ఏముంటుందంటే 1 ఏంటంటే వర్డ్ యాక్సెంట్. వర్డ్ యాక్సెంట్ అంటే ఉచ్చారణ.
నొక్కి చెప్పడం, ఒత్తి పలకడం, దాన్ని యాక్సెంట్ అంటారు. ఏంటిది యాక్సెంట్ అంటే ఒత్తి పలకడం అన్నమాట. పదాలని ఎక్కడ ఒత్తి పలకాలి అంటే నొక్కి పలకడం. ట్రెస్సింగ్ వర్డ్స్ అనుకుంటుంది దీన్ని. అసలు ట్రెస్సింగ్ వర్డ్ ఎక్కడ ట్రెస్ చేయాలి ఏంటనే దాని గురించి తెలుసుకున్నాం. దీన్నే ట్రెస్సింగ్ వర్డ్ అనుకుంటారు, యాక్సెంట్ వర్డ్ అనా. అంటే కొన్ని పదాలు తేలిగ్గా పలుకుతాం, కొన్ని పదాలు ఏం చేస్తాం ఉచ్చారణ నొక్కి పలుకుతాం, నొక్కి పలుకుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చదువుతాం అవా, హిస్టరీ ఎలా చదువుతుందండి హిస్టరీ. దానికి అర్థంగా అంటే స్ట్రెస్ కూడా ఎలా ఉంటుంది ఓకేనా. పోతే యూనిట్ 3కి వచ్చేది. యూనిట్ 3 యూనిట్ 3 చూసుకుంటే యూనిట్ 3 చూసుకుంటే స్పీకింగ్ స్కిల్స్. స్పీకింగ్ స్కిల్స్ 1 ఉంటుంది. స్పీకింగ్ స్కిల్స్ లో 1 ఉంటుంది. స్పీకింగ్ స్కిల్స్ లో 1. ఓకే, 1లో మరొక చూసుకుంటే 1 ఏంటంటే ఇందులో 1 ఉంటుంది. 1 ఏంటంటే కన్వర్జేషన్ స్కిల్స్. ఈ స్పీకింగ్ స్కిల్స్ లో ఇవన్నీ వస్తాయి కింద. 1 ఏంటి కన్వర్జేషన్ స్కిల్స్. కన్వర్జేషన్ స్కిల్స్. రెండోది ఏంటంటే సెకండ్ ఏంటంటే ఇంటర్వ్యూ స్కిల్స్. కన్వర్జేషన్ స్కిల్స్ అంటే ఏంటి? కన్వర్జేషన్ అంటే మాట్లాడుతారు, ఒకరు సంభాషించుకోవడం అన్నమాట. ఆ సంభాషించుకుంటూ మాట్లాడే విధానాన్ని ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. తర్వాత రెండోది ఏంటంటే సెకండ్ ఏంటంటే ఇంటర్వ్యూ స్కిల్స్. తర్వాత ఉంటుంది ఇంటర్వ్యూ స్కిల్స్ అంటే మనం ఏదైనా ఒక జాబ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, అక్కడ ప్యానల్ ఉంటుంది, ఒక 5-6 సభ్యులతో కూడినటువంటి ప్యానల్ ఉంటుంది. ఆ ప్యానల్లో మనకి ఏం చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళు ఎలా క్వశ్చన్ అడిగితే మనం ఎలా సమాధానం చెప్పాలి. ఆ ఇంటర్వ్యూలో కూడా మన బిహేవియర్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. మన ప్రవర్తన ఎలా ఉంది అక్కడ ఇంటర్వ్యూ చేసినప్పుడు అవన్నీ ఉంటారు. మాస్క్ పెట్టు. ఓకే, ఇంటర్వ్యూ స్కిల్స్ 3 ఏంటంటే థర్డ్ అంటే ప్రజెంటేషన్ స్కిల్స్. ప్రజెంటేషన్ స్కిల్స్. ఏముంటుంది? ప్రజెంటేషన్ స్కిల్స్. ప్రజెంటేషన్ అంటే మనం ఏదన్నా ఒక విషయాన్ని మనం ప్రజెంట్ చేస్తున్నాం అనుకో, దేన్నైనా ఎవరికన్నా ప్రజెంటేషన్ చేస్తున్నాం. ప్రజెంటేషన్ స్కిల్స్ ఏదైనా ఒక మీటింగ్లో మనం మాట్లాడాలనుకోండి, ప్రజెంటేషన్ చేయాలి. ఏదైనా ఒక మ్యాటర్ని మనం ప్రజెంటేషన్ చేసాం, ప్రజెంటేషన్ స్కిల్స్ అంటే దాని గురించి మనం నేర్చుకున్నాం. 4 ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్. మీకు ఇంతకుముందేంటిది ప్రజెంటేషన్ స్కిల్స్.
ఏదన్నా మీరు ఏదన్నా సపోజ్ పిహెచ్డి చేస్తున్నారు, మీకు ఏదన్నా డాక్యుమెంట్స్ ప్రజెంటేషన్ చేయాలనుకోండి, అవి ఎలా రాయాలి ఏంటనే దాని గురించి ప్రజెంటేషన్ స్కిల్స్. ఓకేనా? మీరు ఏదైనా సబ్మిట్ చేయాలనుకోండి ఒక టాపిక్ మీద, ప్రాజెక్ట్ మీద, దాన్ని ప్రజెంట్ చేయటం. ఓకేనా? అలాగే పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ స్పీకింగ్ మనం మనం బయట పబ్లిక్లో మీటింగ్లో కానీ సెమినార్స్లో కానీ మనం మాట్లాడేటప్పుడు ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా మనం మాట్లాడాలి, పబ్లిక్ స్పీకింగ్. ఓకేనా? ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయి? దీంట్లోకి వస్తాయి స్పీకింగ్ స్కిల్స్లోకి వస్తాయి. అవన్నీ కూడా స్పీకింగ్ స్కిల్స్లోకి వస్తాయి. స్పీకింగ్ స్కిల్స్లోకి వచ్చి కన్వర్జేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ అండ్ పబ్లిక్ స్పీకింగ్. ఇకపోతే యూనిట్ 4. యూనిట్ 4 చూసుకున్నాం. యూనిట్ 4 ఇది కూడా స్పీకింగ్ స్కిల్స్, కూడా స్పీకింగ్ స్కిల్స్ 2. స్పీకింగ్ స్కిల్స్ 2. స్పీకింగ్ స్కిల్స్ స్పీకింగ్ స్కిల్స్ 2. దీంట్లో ఏముంటుంది మనకి? వన్ ఏంటంటే రోల్ ప్లే. వన్ ఏముంటుంది ఇక్కడ? రోల్ ప్లే. రోల్ అంటే మనకి కొన్ని పాత్రలు ఉంటాయి నాటకాల్లో గట్రా, కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అది ప్లే చేయటం రోల్ ప్లే. అండ్ డిబేట్. సెకండ్ అంటే డిబేట్. రెండోది ఏంటంటే డిబేట్ ఉంటుంది సెకండ్. థర్డ్ ఏంటంటే గ్రూప్ డిస్కషన్. థర్డ్ గ్రూప్ డిస్కషన్. ఈ యూనిట్ 4 స్పీకింగ్ స్కిల్స్ 2లో రోల్ ప్లే, డిబేట్ అండ్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. లాస్ట్ యూనిట్ 5. యూనిట్ 5 లో ఏముంటుంది? యూనిట్ 5 లో ఏముంటుందంటే స్పెల్లింగ్. యూనిట్ 5 లో రైటింగ్ స్కిల్స్. రైటింగ్ స్కిల్స్ ఒకటి ఏంటంటే స్పెల్లింగ్. ఒకటి స్పెల్లింగ్, ఒకటి ఉంటుంది స్పెల్లింగ్. రెండోది ఏంటంటే సెకండ్ ఏంటంటే ప్రొనౌన్సియేషన్. పంక్చుయేషన్. పంక్చుయేషన్స్ అంటే తెలుసు కదా మీకు.
పంక్చువేషన్స్ అంటే కామా ఎక్కడ పెట్టాలి, ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి, ఇన్వర్టెడ్ కామాస్ ఎక్కడ పెట్టాలి, క్వశ్చన్ మార్క్ ఎక్కడ పెట్టాలి, వీటన్నిటి కూడా ఏంటంటే ఏమంటారంటే పంక్చువేషన్స్ అంటారు. వీటన్నిటి కూడా పంక్చువేషన్స్ అంటారు. వీటన్నిటి కూడా పంక్చువేషన్స్ అంటారు. వీటన్నిటి కూడా ఏమంటారు? పంక్చువేషన్స్ అంటారు. వీటన్నిటి కూడా పంక్చువేషన్స్ అంటారు. ఓకేనా? చెప్పేవి ఉన్నాయి కదా, ఇది ఫుల్ స్టాప్, కామా, ఇవన్నీ కూడా ఇన్వర్టెడ్ కామర్స్, కొటేషన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా పంక్చువేషన్స్ అంటారు. తర్వాత థర్డ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. థర్డ్ ఏంటి? ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ లో మనకి ఏమున్నాయంటే టేబుల్స్, ఇందులో టేబుల్స్, బార్ డయాగ్రామ్స్, లైన్ గ్రాఫ్స్, పై డయాగ్రామ్, తర్వాత ఏంటి? పై డయాగ్రామ్స్. తర్వాత ఫ్లో చార్ట్. నెక్స్ట్ తర్వాత ట్రీ డయాగ్రామ్. ట్రీ డయాగ్రామ్స్. తర్వాత పిక్చర్స్ అంటే ఏంటి? ఈ యొక్క రైటింగ్ స్కిల్స్ లో మనకి స్పెల్లింగ్స్ కనిపిస్తాయి. అంటే ఒక పదం ఇస్తాడు, దాంట్లో స్పెల్లింగ్ సరి చేసి మనం రాయాలి. స్పెల్లింగ్ తప్పు ఉంటుంది, దాన్ని కరెక్ట్ చేసి రాయాలి. అలాగే పంక్చుయేషన్స్ ఉంటాయి. ఒక వాక్యం ఇస్తాడు, ఫుల్ స్టాప్, కామాలు పెట్టండి అంటాడు. అలాగే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కూడా ఉంది. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ లో ఏముంటే టేబుల్స్. మీరు ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ లో ఇస్తాడు మామూలుగా టేబుల్ ఇచ్చేసి, లేకపోతే బార్ గ్రాఫ్ కానీ ట్రీ డయాగ్రామ్ ఇచ్చేసి కింద క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తాడు. ఇప్పుడు అలా కదా, అటు మ్యాటర్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కింద మనం ఏం చేయాలి? ఆ బొమ్మను గీయాలి. టేబుల్ అడిగాను అనుకోండి, ఇచ్చిన మనకి ఆ ఇన్ఫర్మేషన్ నుండి మనం ఏం చేయాలి? టేబుల్ తయారు చేయాలి, లేకపోతే బార్ గ్రాఫ్ తయారు చేయాలి, లేకపోతే ట్రీ డ్రైవ్, ఆ ఇష్టం ఏది అడిగితే అది మనం రాయవలసి ఉంటుంది. అందుకే టేబుల్స్ అడగవచ్చు. మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు,
ఇన్ఫర్మేషన్ మనం ఏం చేయాలి దాన్ని అంటే మ్యాటర్ ఇస్తుంది మ్యాటర్ మనం ఏం చేయాలి టేబుల్ కింద మార్చాలా ఏదంటే ఎందులో మార్చమంటే అందులో కన్వర్ట్ ఇంటూ దేంట్లో మార్చమంటే బార్ గ్రాఫ్ బార్ డయాగ్రామ్ అంటే దీన్ని బార్ గ్రాఫ్ అని కూడా వచ్చాయి బార్ డయాగ్రామ్ అంటే లైన్ గ్రాఫిక్స్ గీతలు లైన్ గ్రాఫిక్స్ అలాగే పై డయాగ్రామ్స్ పై చార్ట్ అంట అలాగే ఫ్లో చార్ట్ ఓకేనా ట్రీ డయాగ్రామ్ అండ్ పిక్చర్స్ ఇవి మనం చెప్పుకునేటప్పుడు అసలు ఎలా ఉంటుంది ఏంటి టేబుల్స్ అంటే ఏంటి బార్ గ్రాఫ్స్ అంటే ఏంటి మనం ఎవరైనా తెలుసు ఇది మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ లో ఉన్న సిలబస్ ఇది సిలబస్ ఓకేనా ఇది రాస్తుంది తర్వాత మనకి మోడల్ పేపర్ ఎలా ఉందో చూద్దాం మనకి తర్వాత తర్వాత చూసుకుంటే మనకి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే సాఫ్ట్ స్కిల్స్ 2 సిసిలో మనకి పేపర్ ఎంత ఉంటుంది 50 మార్క్స్ పేపర్ మీ సిఎస్ 1 రాసినప్పుడు 50 మార్క్స్ పేపర్ ఈ 50 మార్క్స్ పేపర్ మనకి టైం 2 అవర్స్ ఎంత టైం మనకి టైం 2 అవర్స్ టైం 2 అవర్స్ అలాగే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని మార్క్స్ ఎన్ని ఉంటాయి మార్క్స్ 50 మార్క్స్ ఓకేనా 50 మార్క్స్ అయితే మనకి 5 క్వశ్చన్స్ 5 సీరియల్ నెంబర్స్ ఉంటాయి క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 3 అలా 5 క్వశ్చన్ నెంబర్స్ 5 క్వశ్చన్ నెంబర్స్ లో మనకి ఏబి ఉంటుంది క్వశ్చన్కి వచ్చి ఏబి ఉంటుంది క్వశ్చన్ నెంబర్ 1కి వచ్చి చూడండి ఇక్కడ అన్ని క్వశ్చన్స్కి మార్క్స్ ఈక్వల్గా ఉంటాయి ఓకేనా క్వశ్చన్కి వచ్చేసి 10 మార్క్స్ ఉంటాయి క్వశ్చన్కి వచ్చి 10 మార్క్స్ ఓకేనా చూడండి మనం 1 తీసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్లో అది మోడల్ పేపర్ చూసినట్లయితే మోడల్ పేపర్ రాసుకున్నట్లయితే మోడల్ పేపర్ సిఎస్ఎస్ ఓకే 1లో చూసుకున్నట్లయితే 1లో మనకి ఏ ఉంటుంది చెప్పాను కదా క్వశ్చన్ నెంబర్ 1లో ఏ ఉంటుంది ఏలో మనం క్వశ్చన్ రాయవలసి ఉంటుంది అటెంప్ట్ 1 క్వశ్చన్ ఓకేనా అటెంప్ట్ 1 క్వశ్చన్ లేక రైట్ 1 క్వశ్చన్ రాసుకుంటుంది అటెంప్ట్ 1 క్వశ్చన్ మనకి చాయిస్ ఉంటుంది బీలో ఏముంటుందంటే బీలో రైట్ స్పెల్లింగ్స్ రైట్ స్పెల్లింగ్స్ అంటే స్పెల్లింగ్స్ అంటే ఏంటి ఎలా ఉంటుంది అంటే మీకు ఫొనెటిక్ వర్డ్స్ ఇస్తాడు ఓకేనా ఫొనెటిక్ వర్డ్స్ అంటే చూడండి ఇలాగంటారు ఫొనెటిక్ వర్డ్ దీన్ని మనం ఏం చేయాలి దీని స్పెల్లింగ్ రాయాలి ఇంటర్మీడియట్ కూడా ఉంది కదా స్పెల్లింగ్ రాయాలి అంటే సపోజ్ ఇదేమవుతుంది
ఎగైన్. మీకు అర్థమవుతుందా? అలాగే టూలో చూసుకుంటే ఇక్కడ కూడా రైట్ వన్ క్వశ్చన్ రాయాలి. అంటే ఇక్కడ ఎన్ని ఇస్తాడు? ఈ 10 ఇస్తాడు. ఈ స్పెల్లింగ్స్ 10 ఇస్తాడు. ఒక్కటి ఈచ్ 1 మార్క్. లేదనుకో నీ క్వశ్చన్ అన్న రాసుకోవచ్చు, లేకపోతే ఇవన్న స్పెల్లింగ్స్ అన్న రాసుకోవచ్చు. తర్వాత సెకండ్ ఏంటంటే రైట్ క్వశ్చన్. ఇందులో కూడా సెకండ్ ఏలో ఏమంటాడు? రైట్ ఏ, నేను మామూలు రాస్తున్నాను రైట్ వన్ క్వశ్చన్, రైట్ క్వశ్చన్. రైట్ వన్ క్వశ్చన్ అంటే 1 క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి నాకు. ఏ క్వశ్చన్ రైట్ వన్ క్వశ్చన్ రాస్తా. బి తీసుకుంటా, ఇది లేకపోతే బి తీసుకున్నారనుకోండి, క్వశ్చన్ రాసుకోవచ్చు. లేకపోతే ఏం చేస్తుంది ఏంటంటే మేక్ ద ట్రెస్ వర్డ్స్. ఇక్కడ మేక్ ద స్ట్రెస్ మేక్ ద స్ట్రెస్ వర్డ్స్. మేక్ ద స్ట్రెస్ వర్డ్స్. స్ట్రెస్ వర్డ్స్ అంటే ఏంటి? స్ట్రెస్ వర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒత్తి పదం ఎక్కడైతే మనం ఒత్తి పలుకుతున్నామో అక్కడ గుర్తించడం. మీకు అర్థమన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సిన్సియారిటీ ఉందనుకోండి. సిన్సియారిటీ ఎక్కడ మనం పలుకుతున్నాం? అది ఎక్కడ ట్రెస్ అవుతుంది? ఎక్కడ ట్రెస్ అవుతుంది? అది సిన్సియారిటీ. ఎస్ కార్డ్ స్ట్రెస్ అవుతుంది. నువ్వు ఏం చేయాలంటే అలా పెట్టాలి. సిన్సియారిటీ అంటే ఇచ్చిన పదాన్ని 1-2-3 సార్లు మనం చదివినట్లయితే, నోటితో పలికినట్లయితే ఎక్కడ ట్రెస్ అవుతుందో ఆటోమేటిక్గా అర్థం. ఓకేనా? ఇది అన్నమాట. ఓకే. తర్వాత 3 క్వశ్చన్ నెంబర్ 3 రైట్. ఇక్కడ కూడా ఇప్పుడు ఇంతకుముందు స్కిల్స్ గురించి మాట్లాడాం కదా, స్పీకింగ్ స్కిల్స్ అవన్నీ కూడా. దాంట్లో క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? 2 దాంట్లో అడుగుతాడు. మరి మీకు ఇంకా స్పీకింగ్ స్కిల్స్ బట్టలు అడిగాం కదా, ఆ స్కిల్స్లో ఏం అడుగుతాడు? మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే క్వశ్చన్ నెంబర్ 3లో ఏలో అటెంప్ట్ 1 క్వశ్చన్, ఆర్ ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3లో 2 క్వశ్చన్ రాయవలసి ఉంటుంది. 2 ఇస్తాడు. ఆప్షన్ ఉంటుంది కదా, మనకి చాయిస్ ఉంటుంది కదా. ఆ 2 క్వశ్చన్లో ఒకటి రాయవలసి ఉంటుంది. 2 క్వశ్చన్లో ఏంద్ర ఇస్తాడు అనేది మన తర్వాత తెలియదు మనకి. మనం లెసన్లో వెళ్ళినప్పుడు మనం తెలుసుకుంటాం. ఎందులో ఇస్తాడు అనేది మనకి తెలియదు. ఓకేనా? ఇక్కడ యూనిట్ చూద్దాం. అందుకని ఇక్కడ కూడా అట్లా ఇందులో కూడా అటెంప్ట్ 1 క్వశ్చన్. అంటే మనకి 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఒకటి ఆప్షన్ ఉంటుంది. అంటే ఏ బి. అర్థమైందా? 4కి వచ్చేటప్పటికి 4Aలో అంటే మీకు క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేటప్పటికి క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే ఇక్కడ కన్వర్సేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ అని చెప్పాను కదా యూనిట్ 3లో. అంటే 3లో అందులో 2 క్వశ్చన్లు అడుగుతాడు. అంటే కన్వర్సేషన్ స్కిల్స్ మీద కానీ, ఇంటర్వ్యూ స్కిల్స్ మీద కానీ. అంతే, ఒకదాని మీద అడగడు.
ఇప్పుడు కన్వర్జేషన్ స్కిల్స్ మీద క్వశ్చన్ అడగాడు అనుకోండి, ఇంటర్వ్యూ స్కిల్స్ లో క్వశ్చన్ అడగచ్చు, లేకపోతే ప్రజెంటేషన్ స్కిల్స్ లో క్వశ్చన్ అడగచ్చు, పబ్లిక్ స్పీకింగ్ మీద క్వశ్చన్ అడగచ్చు. మొత్తం ఇక్కడ 4 ఇచ్చాను మీకు స్పీకింగ్ స్కిల్స్ లో, అందులో ఈ 2 క్వశ్చన్లు అడుగుతాడు అన్నమాట. అర్థం మీకు అది. అలాగే మీకు ఇక్కడ కొద్దిదాడికి తర్వాత ఇందులో కూడా ఫోర్త్ ఏలో కూడా ఏం చేస్తాడంటే క్వశ్చన్ అడుగుతాడు. ఫోర్త్ లో కూడా ఇందులో మనకి మోడల్ పేపర్ చూసుకుంటే గ్రూప్ డిస్కషన్ గురించి అడుగుతాడు. అలాగే క్వశ్చన్ అడుగుతాడు ఇందులో కూడా ఏలో అటెంప్ట్ వన్ క్వశ్చన్. ఓకేనా? లేదంటే బిలో వచ్చేటానికి బికి వచ్చేటానికి ఏం అడుగుతాడు, మ్యాచ్ ది ఫాలోయింగ్ అడుగుతాడు. మ్యాచ్ ది ఫాలోయింగ్ కొంచెం జాగ్రత్తగా మనం 1-2 సార్లు అబ్జర్వ్ చేస్తే మనకి ఆన్సర్ దొరికేస్తాయి. మ్యాచ్ ది ఫాలోయింగ్ అండ్ జనరల్గా అడగచ్చు. ఓకేనా? టెక్స్ట్ బుక్ లోంచి ఏమి అడగడం, జనరల్గా అడుగుతాడు. మ్యాచ్ ది ఫాలోయింగ్, మ్యాచ్ ది ఫాలోయింగ్, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఓకేనా? మనకి మ్యాచ్ ది ఫాలోయింగ్ ఎన్ని ఇస్తాడు, మనకి 10 మార్కులకి 10 ఇస్తాడు. మ్యాచ్ ది ఫాలోయింగ్ 10 ఇస్తాడు. ఏ నుంచి బి మ్యాచ్ చేయడం అన్నమాట. ఆన్సర్ మనకి కింద రాయటమే. మీకు ఇంటర్మీడియట్ రాశారు కదా, మ్యాచింగ్ ఉంటుంది కదా, ఏకి సి అయితే సి, బి అయితే బి, డి అయితే డి, అలా 1కి 2కి ఏదైతే అది అలా 10 రాయాలి. 10 రాస్తే మనకి 10 మార్క్స్. ఓకేనా? 10 మార్క్స్. అలాగే ఫిఫ్త్ చూస్తే కరెక్ట్ ది స్పెల్లింగ్. కొన్ని వర్డ్స్ ఇస్తాడు కింద, దాన్ని మనం ఏం చేయాలి, కరెక్ట్ ది స్పెల్లింగ్ చేయాలి. కరెక్ట్ ది స్పెల్లింగ్ ఏలో ఏం చేస్తాం, కరెక్ట్ ది స్పెల్లింగ్ ఏం చేస్తాం మనం, కరెక్ట్ ది స్పెల్లింగ్. అంటే ఒక అలాగా ఏం చేస్తాడు, ఒక 5 ఇస్తాడు. ఓకేనా? అలాగే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ రాయమంటాడు. లేదంటే 5 ఇచ్చి ఏం చేస్తాడంటే మనకి స్పెల్లింగ్ కరెక్ట్ చేయమంటాడు. తెలుసు కదా మీకు పదం. తర్వాత చూడండి, ఇది ఎగ్జాంపుల్ ఇస్తే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇది కరెక్ట్ చేయాలి. స్పెల్లింగ్ ఏంటిది, సిఓ. దీనికి కరెక్ట్ ఏంటి, కమిటీ. అలా స్పెల్లింగ్ ఇస్తే మనం మార్క్స్ రాయాలి. లేదనుకోండి బి ఏంటంటే బి ఏంటంటే బిలో ఏం చెప్తారంటే బి ఏం చెప్తారంటే రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ డ్రా ది డయాగ్రామ్. ఏమని ఇచ్చాడు బిలో, రీడ్ ద ఫాలోయింగ్ diagram paragraph and draw the diagram and draw the diagram. అంటే ఏంటి, మ్యాటర్ ఇస్తాడు మనకి కింద, దాన్ని మనం డయాగ్రామ్ రూపంలో పారాగ్రాఫ్ ఇస్తాడు. పారాగ్రాఫ్ మనం ఏం చేయాలి, మనం పారాగ్రాఫ్ని డయాగ్రామ్ రూపంలో, అది డయాగ్రామ్ అంటే చాలా చెప్పాను. టేబుల్ డయాగ్రామ్ గీయమనొచ్చు, బార్ డయాగ్రామ్ గీయమనొచ్చు, ఫ్లో చార్ట్ గీయమనొచ్చు,
ట్రీ డయాగ్రామ్ గీయమనొచ్చు, బార్ గ్రాఫ్ గీయమనొచ్చు, ఏదైనా గీయమనొచ్చు. ముందు అడిగిన పారాగ్రాఫ్ ఇస్తారు, దాన్ని చదివి మనం జాగ్రత్తగా రాయవచ్చు. దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, చేస్తాం. ఓకేనా? అందుకని ఇది విషయం. ఇది మనకి CS2లో ఉన్న సిలబస్ చెప్పాను మీకు, అలాగే CS2 మోడల్ పేపర్ ఎలా ఉంటుందో కూడా మీకు చెప్తాను. ఓకే, దీన్ని బట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఉంటుంది అన్నమాట. దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఇది ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. పేపర్ అలాగే ఉంటుంది, మోడల్ పేపర్ 50 మార్క్స్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.